Of course it is an engagement. So మీ అందరికీ తెలుసు అండ్ బిగ్ బాస్ లో కూడా నేను చెప్పడం జరిగింది త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను అనేసి. జనరల్ గా కర్ణాటకలో ఏం చేస్తారు అంటే అన్ని ఒప్పిగా అయిపోయిన తర్వాత తాంబూలాలన్నీ మార్చేసుకొని సో మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను అమ్మాయికి అబ్బాయి ఇస్తున్నాను అనేసి ఫైనలీ తాంబూలాన్ని మార్చేసుకొని ఇప్పుడు ఫిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట. शतमानं भवति शतायुः पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शतायुः पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री सत्यनारायण नाडु श्री सत्यनारायण to my YouTube channel Shobha Shetty. I hope అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. yes ప్రీవియస్ వీడియోలో మీ అందరూ చాలా బాగున్నారు అని కమెంట్ చేశారు అలాగే హ్యాపీ బర్త్డే అని విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బర్త్డే విషెస్. ఇట్స్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా బాగున్నారని కమెంట్స్ కూడా చేశారు. థ్యాంక్ యూ దానికి కూడా. అండ్ ప్రతిసారి వీడియో స్టార్ట్ చేయగానే చాలా జోష్గా మాట్లాడతాను జోష్గా స్టార్ట్ చేస్తాను కానీ ఈరోజు ఏంటో మాట్లాడాలంటే నాకు చాలా భయం వేస్తుంది అంటే చాలా సిగ్గు కూడా వేస్తుంది. ఇట్స్ ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అ స్పెషల్ డే కాబట్టి కొంచెం అలా నర్వస్ అవుతున్నాను చాలా కాన్షియస్ అవుతున్నాను అనమాట. సో అఫ్ కోర్స్ ప్రతిసారి పూజ అనేది చాలా అద్భుతంగా చేస్తారు అండ్ ఈసారి నా బర్త్డేకి మమ్మీ లాస్ట్ టైం ఏదైతే అనుకున్నారో ఆ ఒక్క డ్రీమ్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు ఎస్పెషల్లీ అమ్మ. సో అది కూడా అంతే చాలా స్పెషల్ కాబట్టి పూజతో పాటు అది కూడా జరగబోతుంది. అదేంటి అనేది కూడా చెప్తాను. దానికన్నా ముందు పూజకి డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా చేశారు. ప్రతి సంవత్సరం మా ఇంటికి తనే వచ్చి చేస్తారనమాట. పూజ కూడా చాలా బాగా చేస్తారు అండ్ డెకరేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా చేస్తారు. అండ్ ఈసారి కూడా మీరు చూసుకోవచ్చు ఈ మంటప కానీ ఆ ఫ్లవర్ డెకరేషన్ కానీ అబ్బా అసలు చూడముచ్చటగా ఉందన్నమాట. ఎస్పెషల్లీ నాకు అయితే ఈ ట్రెడిషనల్ ఈ పూజలు ఇవన్నీ అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దాంతోపాటు మీరందరూ అడుగుతున్నారు కదా ప్రతి వీడియోలో ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నారు ఎందుకు యశ్వంత్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లేరు అనేసి. ఎస్ ఫైనలీ మా అత్తమ్మ ఈజ్ హ్యూర్. సో ఫంక్షన్ జరుగుతుంది అంటే తను లేకుండా జరగదు కాబట్టి ముందుగా మా అత్తమ్మని కూడా మాట్లాడిస్తాను యశ్వంత్ వాళ్ళ మదర్ని పదండి. సో ఫైనలీ ఇక్కడ మా అత్తమ్మ యశ్వంత్ వాళ్ళ మదర్ అనమాట. అంటే ఏంటంటే ప్రతి వీడియోలో అందరూ అడుగుతున్నారు ఓన్లీ నీ ఫ్యామిలీ మాత్రమే చూపిస్తున్నారు అక్క యశ్వంత్ వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు చూపించట్లేదు అనేసి. ఎస్ ఆంటీ ఈరోజు ఇంటికి వచ్చారనమాట. దట్టు ఆంటీ కూడా ఫస్ట్ టైం బెంగళూరు ఇంటికి రావడం మా ఇంట్లో వాళ్ళందరినీ కలవడం కూడా ఆంటీకి కూడా ఫస్ట్ టైం. సో ఎస్ అఫ్ కోర్స్ నా కోసం వచ్చారు నా బర్త్డే అనేసి. అండ్ బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం ఆంటీ నేను కూడా కలవడం బికాజ్ రాలేదు ఇక్కడ నేను హౌస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను కాబట్టి కలవలేదు. ఎలా ఉన్నారు ఆంటీ? బాగున్నాను. బాగున్నావా? బాగున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తారు ప్రతి ఒక్క వీడియో చూసి చేస్తారనమాట ఎందుకు ఏమైంది అది చేసింది ఇది చేసింది అనేసి. సో ఇప్పుడు మీరు చెప్పండి సబ్స్క్రైబర్స్ అందరికి అడుగుతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి. ఏం చెప్పాలి? చూడండి సపోర్ట్ చేయండి. ఎస్ బట్ ఒక్కటి ఏంటంటే యశ్వంత్ లాగా కొంచెం షై ఫీల్ అవుతారు కానీ యశ్వంత్ మాట్లాడాడు కానీ ఆంటీ చాలా యాక్టివ్గా ఉంటారు బాగా మాట్లాడతారు కలిసిపోతారు. సో చూపించాను ఫైనలీ అండ్ యశ్వంత్ లాగే ఉంది అనేసి మీరు ఆఫ్ కోర్స్ కమెంట్ చేస్తారు కమెంట్ చేయండి. సో చూపించాను ఇది అనమాట. అండ్ ఎలా ఉండింది బెంగళూరు జర్నీ? దూరం అనిపించిందా? ఏం లేదు బాగానే ఉండింది. అవునా? ఓకేనా? నిద్రపోయారా పోనీ బస్సులో అంతా? నిద్రపోయినా. ఓకేనా?
तस्य संघते क्षीरेण स्नपयामि ॐ त्रिदण्डधराय चक्रवर्ती तनूजायाथ योगीश शाश्वत शरण्य भवाभिभूत श्री लक्ष्मी समेत सत्यनारायण स्वामी पादक्य आनंदवागलि गोविंद. సో మీరే చూస్తున్నారు కదా సత్యనారాయణ స్వామి రథం అనేది అలా జరుగుతుంది. ఎస్ అఫ్ కోర్స్ ఏంటి స్పెషల్ అంటే మీరు లాస్ట్ ఇయర్ చూసేటట్టయితే సో నాకు ఎస్ అఫ్ కోర్స్ మా మమ్మీ పెళ్లి చూపులు అయితే చూడడం జరిగింది. అప్పటికే నాకు యశ్వంత్ మ్యాటర్ ఇంట్లో తెలియదు. బట్ ఇప్పుడైతే మా అందరింట్లో తెలిసిపోయింది. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు, యశ్వంత్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సో ఇద్దరు ఒప్పేసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎంగేజ్మెంట్. సో మీ అందరికీ తెలుసు అండ్ బిగ్ బాస్లో కూడా నేను చెప్పడం జరిగింది త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను అనేసి. అండ్ దానికన్నా ముందు బట్ జనరల్గా కర్ణాటకలో ఏం చేస్తారు అంటే అన్ని ఒప్పిగా అయిపోయిన తర్వాత తాంబూలాలన్నీ మార్చేసుకొని సో మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను, అమ్మాయికి అబ్బాయి ఇస్తున్నాను అనేసి ఒక ఫిక్స్ చేసుకుంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ తాంబూల బదలా చేంజ్ చేసేది అని చెప్తారు అంటే కన్నడలో. నాకు తెలుగులో ఎగ్జాక్ట్గా ఏం చెప్తారని తెలియదు. సో దాన్ని మా మమ్మీ లాస్ట్ ఇయర్ ఎనీవే చేయాలని అనుకున్నారు కాబట్టి ఈ ఇయర్ పూర్తి చేసేసుకున్నారనమాట. ఫైనలీ తాంబూలాన్ని మార్చేసుకొని ఇప్పుడు ఫిక్స్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా నో ఐడియా బికాస్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాను కాబట్టి బిజీగా ఉన్నాను. ఈవెన్ యశ్వంత్ కూడా అంతే, కొంచెం వేరే సిరీస్ దాంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఇద్దరు టైం స్కెడ్యూల్స్ అన్నీ చూసుకొని అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు అన్నీ ఒప్పుకున్న తర్వాత ముహూర్తాలు అన్నీ కలిసి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే అండ్ దట్టు త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాము. అది కూడా ఎప్పుడు అనేది రివీల్ చేస్తాను. అండ్ దానికన్నా ముందే ఇప్పుడు తాంబూలాలన్నీ చేంజ్ చేసేదాన్ని చేస్తున్నాం అనమాట. సో కాబట్టి దట్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఎలా జరగబోతుందో నాకు కూడా తెలియదు. ఐ వాజ్ సో నర్వస్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ నేనే కాదు ప్రతి ఒక్క అమ్మాయి కూడా అంతే. సో లైఫ్లో పెళ్ళి అనేది చాలా ఇది అంటాము అండ్ దట్టు ఇష్టపడ్డ అబ్బాయితోనే పెళ్లి చేసుకోవడం అంటే దానికి కొంచెం అదృష్టం చేసుకొని ఉండాలంటారు కదా. సో అట్లా యశ్వంత్ నా లైఫ్లో రావడం కూడా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎస్ అఫ్ కోర్స్ ఇట్స్ మై లక్కీ గాయ్. ఎప్పుడు తోడుగా ఉండాలి. సో తొందరగా పెళ్లి చేసుకొని కబరం స్టార్ట్ చేయాలనేసి పెద్దవాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి మేము కూడా ఓకే అనేసాము. సో ఈరోజు బర్త్డే రోజు స్పెషల్గా ఇది జరగబోతుంది అన్నమాట. ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. శతమానం భవతి శతాయుః పురుషతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘమాయుః ఓతారం రత్నదాతమం హరి ఓం సేవో వస్సవిధ ప్రార్థయతు శ్రేష్టతమాయ కర్మణే హరి ఓం స్వస్తి स्वामिनः सामवेदलोलखान प्रेमधारय निखिल सुरासुरवन्दित वराह क्षेत्र विभूषणस्य श्री सत्यनारायण पाडु श्री सत्यनारायण पाडु श्री सत्यनारायण नारायण सत्यनारायण नारायण लक्ष्मी नारायण रघुकुलभूषण राजीवलोचन आदिनारायण अनंत शयन आदिनारायण अनंत शयन सच्चिदानंद सत्यनारायण सच्चिदानंद सत्यनारायण श्रीमद्रमारमण गोविंद आंजनेय वरद गोविंद श्री
లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి పాదక్య ఆనందవాగలి గోవింద శతమానం భవతి శతాయుః పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘమాయుః రోచన రోచమాన శోభన శోభం. సో వచ్చేసారు కదా, ఇలా జరిగింది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఈ ప్లేస్లో యశ్వంత్ ఉండాల్సింది, బట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు కొంచెం కెమెరా షై ఫీల్ అవుతారు. సో కాబట్టి నేను చెప్పలేను, నువ్వు చెప్పు అన్నారు కాబట్టి నేను వచ్చానన్నమాట. అండ్ ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. సో ఫైనలీ ఏదైతే జరగాలి అని అనుకున్నాను ఇది జరిగిందనమాట. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ అనేది ఇలా మారుతుంది. ఎస్ అఫ్ కోర్స్ మీ సపోర్ట్, మీ లవ్ అనేది ఎప్పటికీ నాకు యశ్వంత్కి కావాలి. సో మీ అందరూ సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ బర్త్డే విషెస్. సో ఫైనలీ నేను కూడా ఎంగేజ్ అయిపోయాను అనేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అఫీషియల్గా చెప్పుకోవచ్చు. బికాజ్ షోలో చెప్పడం వేరే, బయటకు వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అందరూ కలిసి చేయడం వేరే. బికాజ్ మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు, వేరే షోకి వెళ్ళాము, అక్కడ సర్ప్రైజ్ ఇచ్చారు, రింగులన్నీ మార్పించేశారు. అక్కడ ఎలా అవుతుందంటే షూటింగ్లో ఏది చేసినా కూడా చాలా షూటింగ్ చేసినట్టే ఫీల్ ఉంటుంది. ఎస్ అఫ్ కోర్స్, బట్ ఇది అనేది రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి ఎస్ అఫీషియలీ ఐఎమ్ ఎంగేజ్. సో ఇది ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ కొంచెం నర్వస్ అవుతున్నాను, అలాగే కొంచెం సిగ్గు కూడా పడుతున్నాను అనమాట, మీ అందరికీ తెలుసు. సో ఇది ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేసుకోవాలి, చూపించాలనేది నా ఇది అనమాట. బికాస్ అందరూ అడుగుతుంటారు. అండ్ ఇవన్నీ కూడా లైఫ్లో ముందు ఒకసారి చూస్తే ఒక మెమొరబుల్గా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ తిరిగి రాదు కాబట్టి ఇవన్నీ ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో కూడా తీసి చూసుకోవచ్చు అనమాట, ఇలా జరిగింది ఇలా జరిగింది అనేసి. సో నా ఒక స్వీట్ మూమెంట్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడు తింటున్నాం అనమాట. టైం వచ్చేసి 5 o'clock అయిపోయింది. సో అందరూ వచ్చి గెస్ట్ అన్ని పంపించేసి, సో ఆల్మోస్ట్ ఫుడ్ కూడా అన్నీ అయిపోయి వచ్చింది. ఉన్న వాటర్లో ఏదైతే ఉందో దాన్నంతా నేను, మా మమ్మీ, నాన్న, యశ్వంత్తో పాటు కూర్చొని తింటున్నాము. మేమైతే ఎప్పుడు మనకు కింద కూర్చొని తిన్న అలవాటు, కానీ మాతో పాటు యశ్వంత్ కూడా కింద కూర్చొని తింటున్నారు. అది అండి గొప్పతనం అంటే. అంటే నేను అలా చేశాను అనుకోండి, బై ద వే. సరే, కానీ కన్నడ ఫుడ్ ఎట్లా ఉందో చెప్పు. బొబ్బట్టు ఎలా ఉంది? అండ్ మోరోవర్ నేను మొన్న వీడియోలో చూపించాను కదా మీకు, బొబ్బట్టు ఎలా చేయడం, కర్ణాటక స్టైల్ బొబ్బట్టు అనేసి. సో ఇది వచ్చేసి బీన్స్ పల్య అంటాం మేము. ఎలా చేయాలో నాకు కూడా తెలియదు. యా, ఇది ಬಂದು ತೊಂಡೆಕಾಯಿ ಪಲ್ಯ, కాబుల్ కడలేకాయ పల్య. చాలా వెరైటీ ఉంది, మీరు చూసారు. బట్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కాబట్టి ఇది అనమాట. ಅಮ್ಮ ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ? ಏನಪ್ಪ ಸೂಪರ್ ಉಂಡು. ಏನು ಸೂಪರ್ ಆಗಿದೆ? ಅದೊಂದು ಬೀನ್ಸ್ ಪಲ್ಯನಾ? అండ్ ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. మీరు చూసారు కదా నా బర్త్డే సెలబ్రేషన్ అనేది చాలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడు అనమాట. సో ఇందాకే చెప్పినట్టు, సో ప్రతిసారి బర్త్డే అయితే అంత సెలబ్రేట్ చేసుకోను. అండ్ ఎక్స్పెషలీ నేను ఎందుకు సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అంటే, ఫర్ దట్ ఫోటో ఇట్స్ మార్నింగే తీసుకెళ్ళి మార్నింగ్ ఆర్డర్ పెట్టి సేమ్ లుక్లోనే చేయించారు కాబట్టి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. వావ్! Happy birthday to you, happy birthday to you, happy birthday, happy
ఇందాక ఈ కేక్ డిజైన్ చూసారు కదా, దీని మీద నేనే ఉన్నాను. అంటే నా ప్రతిరూపం ఇక్కడ ఉంది కాబట్టి మా ఇంట్లో వాడు ఎవరు నన్ను కట్ చేయాలని అనుకోవట్లేదు. అక్క కట్ ಮಾಡ್ತೀಯಾ ప్యాన్ అక్క బావా నీవు నన్ను నేను కూడా కత్తరించుకోవాలని అనుకోవట్లేదు. మక్కಳ కట్ ಮಾಡ್ತೀರಾ ನೀವು అవే ప్రీతి జీవి ఆంటీ. సో ఎవరు కట్ చేయరని అంటున్నారు కాబట్టి యశ్వంత్కి నా మీద అయితే చాలా 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 కసి ఉంది కదా. సో ఇప్పుడు నేనే కత్తి ఇచ్చి నన్ను కత్తిరించుకో, నా మీద ఉన్న కసి మొత్తం తీర్చేసుకొని అంటున్నాను అనమాట. రా నీకుందిరా, పర్లేదురా, కట్ చేయరా. చూసారు కదా ఫ్రెండ్స్, యశ్వంత్కి నా మీద ఎంత కసి ఉందనేసి. ఊరికే అన్నాడు కత్తిరించాడని అనుకున్నాను, కానీ ఇప్పుడు బయటకు వచ్చింది నా మీద వాడికి ఎంత కసి ఉందనేసి. చూసారు కదా, ప్రతిసారి మీరు అంటారు కదా యశ్వంత్ అన్నని మీరే డామినేట్ చేస్తారు అనేసి. చూసారా, ఇప్పుడు యశ్వంత్ అన్ననే నన్ను డామినేట్ చేశాడు. అది చాలా బాగా కట్ చేశావు. ఎందుకు ఎందుకు కట్ చేయలే? అంతే వద్దనుకున్నావా? సో ఇది అన్నమాట, బర్త్డే అనేది ఇలా జరిగింది. కానీ ఒక్క కేక్ తోటే బర్త్డే అనేది అయిపోతే మజా ఉండదు కదా. సో ఇంకా చాలా ఉంది. పిక్చర్ అవి బాకీ హే, బట్ ఫస్ట్ ఇది దట్టు ఈ రోజుది కాబట్టి దిస్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే. థ్యాంక్ యూ. బట్ ఎక్స్పెషలీ నాకు బర్త్డే అలా కేక్ కటింగ్ అని సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. బికాజ్ కొంచెం ప్రతి ఇయర్ ఏజ్ పెరుగుతుంటుంది కాబట్టి కొంచెం ఏజ్ అయిపోతుంది అనేసి ఒక టెన్షన్ ఉంటుంది అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంటుంది కాబట్టి ఆ టెన్షన్ తీసుకోకూడదు అనేసి ఎక్కువ బర్త్డేని నేను టు బీ ఫ్రాంక్ నేను సెలబ్రేట్ చేసుకోను అనమాట. సో ఇది బెంగళూరులో నా బర్త్డే అనేది ఇలా జరిగిందనమాట. సో చూసారు కదా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ వార్మ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ప్రతిసారి చెప్తానే ఉంటాను, మీ అందరి సపోర్ట్, లవ్ అనేది నాకు కావాలి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ, లవ్ మీ. అండ్ ఇంకా చాలా చాలా సర్ప్రైజెస్ వీడియోస్ అన్నీ రాబోతుంది మీకు. డెఫినెట్లీ మీ అందరూ ఆ వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలామంది ఎలాంటి వీడియో చూడాలనేది కూడా మీరు కమెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు నచ్చిన వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను. సో నేను చేసే వీడియోస్ చూడాలంటే మీరు ఏం చేయాలి? తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.